ఉంటే చెప్పమనండి. రజితారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. గత 10 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలతో ఒప్పందాలైన ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి? చూడండి, ఒకటే మాట, ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఐటీ ఎంత మేటిగా ఉండే అనేది ప్రజలకు తెలుసండి. ఈయన ఏదో టీవీలో కూర్చొని మాట్లాడడం కాదు. ఐటీ ఎగుమతులు కానీ ఉద్యోగ కల్పనలో కానీ ఒక హవా సాగించింది హైదరాబాద్లో ఐటీ అనేది. ఇవాళ వీళ్ళు ఏదో కేటీఆర్ ఏం చేసిండు అంటే 10 ఏళ్ల ప్రస్థానాన్ని అడగండి. ఇవాళ బెంగళూరుని మించిపోయిందండి ఐటీ అంటే. అసలు విదేశాలకు పోవాలన్న ఆలోచన యువత మానుకొని హైదరాబాద్లో పనిచేసారు. సరే, అది వాళ్ళకి ఎంతకీ అర్థం కాదు. కానీ ఇందాక నేను మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయింది. ఇలా రేవంత్ రెడ్డి గారి తమ్ముడి బోగస్ కంపెనీ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ పెత్తనం ఎక్కువైపోయిందని ప్రజలలో ఒక విశ్వాసం బలంగా పెరిగిపోయింది. ఇది కాదు అని చెప్పడానికి కొంతమంది ఎంపీలు కానీ కొంతమంది మనుషులు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కంపెనీ సీఎం తమ్ముడిదే కాదు, జస్ట్ ఆయన డైరెక్టర్ గా మాత్రమే ఉండడానికి సమర్థించుకుంటా పోతున్నారు. ఇంకా వండర్ ఏంటంటే దీంట్లో సీఎం గారు ప్రతిసారి నేను పేదవాడిని, పేద కుటుంబం నుంచి చెందిన వాడిని, చాలా కింది స్థాయి నుంచి నేను సీఎం అయినా అని చెప్పుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ తమ్మునికి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇలా ప్రజలకు వివరించాలి. మరి మనీ లాండరింగ్ ఏమైనా చేసిండ్రా మరి అనే విషయం మీద కూడా వీళ్ళు స్పష్టతనియాలి. మరి ఇది రుజువు చేయకపోతే ఏమంటారు దాన్ని, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద సీఎంకి తీవ్ర సమస్యగా మారిపోతుంది. ఇది ఫెడరల్ ఏజెన్సీలు కూడా వీళ్ళని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ మన దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా 1000 కోట్ల పెట్టుబడి గురించి ఆరా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ పర్యటన కొసమేరపు ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో కానీ కార్పొరేట్ కంపెనీలతో కానీ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో కానీ సీఎం మాట్లాడిన ఏ ఒక్క వీడియో కూడా ఇంతవరకు వీళ్ళు బయటకు రిలీజ్ చేయలేదు. వీళ్ళు ఎవరితో మీటింగ్ పెట్టిర్రు, ఏ ప్రతినిధులతో మాట్లాడినరు, ఏ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు అనేది ఈ వీడియో ప్రజలకు ఒక్కటి కూడా బయటకు రాలేదు ఇంతవరకు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిండి వసూలు చేసిన పన్నులతోని ఇలా కాంగ్రెస్ నాయకులు అమెరికాలో ప్రత్యేక జెట్ విమానాలలో తిరుక్కుంటా జల్సాలు చేస్తున్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక విదేశీ యాత్రలో ఇంతమందికి ఏం పనండి? ఇంతమంది ఎందుకు పోవాల్సి వచ్చిందండి? అసలు ఐటీకి సంబంధం లేని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమెరికా టూర్లో కనబడుతున్నారు. మరి దీనికి ప్రజలకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇంకోటి హెడ్లైన్లు పెడుతున్నారు గ్రేట్గా, అంటే డ్రైవర్ లేని కారులో రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులు డప్పాలు కొట్టుకుంటున్నారు. నాకేమనిపిస్తుందంటే తెలంగాణలో సారథి లేని రాష్ట్రంలో సారథి లేని కారు నడుస్తుంది. అసలు రథసారథి లేని తెలంగాణ ఇవాళ రాజ్యం వెళ్తుంది అనేది ఇవాళ ప్రజలకు ఒక నిరాశ నిస్పృహలు వస్తున్నాయి. ఈయన ఏదో చేస్తాడు, ఈయన మార్పు మార్పు అని చెప్పి ఇది ఏదో చేస్తాడు అనుకుంటే ఈయన మభ్యపెట్టి మార్పు అనే పేరుతో అధికారంలోకి వచ్చి ఈయన సాధించిన పర్యటనలో ఏమీ లేవండి. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు తెస్తాడు అనుకుంటే అన్ని డొల్ల కంపెనీలు తెచ్చుకుంటా ఇవాళ నిజంగా రాష్ట్రానికి వీళ్ళు ఏం చేస్తారా, అధోగతి పాలు చేస్తారా, ఇవాళ ఐటీని మళ్ళీ వెనుకకు పడేస్తారా అన్న క్వశ్చన్ కూడా ఇవాళ ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఏం భయమో తెలియదు. ఉద్యమకారుల మీద ఎక్కుపెట్టిన చరిత్ర ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి మొన్న అమెరికా పర్యటనలో తెలంగాణ ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ సంఘాలు తెలంగాణ ఉద్యమకారులను దూరం పెట్టిండు. కనీసం ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడానికి కూడా ఇవాళ వాళ్ళకు అనుమతి ఇవ్వలేదట. అంటే పరాయి గడ్డ మీద ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ రాష్ట్రం మీద మమకారంతో కొట్లాడి ఆనాడు ఉద్యమంలో పాల్గొని అసలు వాళ్ళ తరపున ఇన్వెస్ట్మెంట్లు కూడా తెలంగాణకు పెట్టిస్తూ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించినాక పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యమైన ఎన్ఆర్ఐ మిత్రులను ఇట్లా దూరం పెట్టి అవమానించినందుకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. నాన్ రిలయబుల్ అది ఇదని చెప్పి మాట్లాడిన ఆయన ఇవాళ మరి ఎందుకు పోయిందండి వాళ్ళ దగ్గరికి? మరి వాళ్ళు అక్కడ అమెరికాలో బాత్రూమ్లు కడుక్కుంటూ బతుకుతారని అవమానించిన ముఖ్యమంత్రి ఇవాళ మరి వాళ్ళని ఎట్లా పెట్టుబడులు పెట్టడం అని అడగడానికి వేయండు? అసలు ఏ మాత్రం కూడా ఆయనకు అర్హత లేదు. 10 ఏళ్ల ప్రస్థానంలో కేటీఆర్ గారి సారథ్యంలో ఐటీ బెంగళూరుని మించిపోయింది, ఇతర దేశాలను మించిపోయింది. బ్రహ్మాండంగా ఇవాళ ఐటీ ఉద్యోగాలు కానీ ఉద్యోగ కల్పనలో కానీ బ్రహ్మాండంగా కూడా యువత కానీ విద్యార్థులు కానీ అనేక రంగాల్లో ప్రగతిని సాధించారు. ఇవన్నీ క్లియర్గా అందరికీ తెలుసు. 10 ఏళ్ల ప్రస్థానం ఎట్లుండే, ఈ 1 ఇయర్ ప్రస్థానం ఎట్లుంది అనేది కూడా తెలుసు. ఈ అనేక అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వాలను విమర్శించిండు. కానీ ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటండి? మరి ఇలా 56,000 చిల్లర కోట్ల అప్పు తీసుకొచ్చి మరి ఎవరిని ఉద్ధరించిండు, ఏం డెవలప్ చేసిండు 9 నెలల్లో అది కూడా చూపించాలి. ఆయన ఏదో విహారయాత్రకు పోయిండు కానీ ఇక్కడ రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతున్నారు, పాము కాటుతో విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఇవాళ ఫుడ్ పాయిజనింగ్ తో 500 మంది విద్యార్థులు సఫర్ అయినరు, 36 మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు చచ్చిపోయినరు. మరి దీని మీద ఏ మాత్రం బాధ్యత లేకుండా ఏ ఒక్క మంత్రి కూడా బాధ్యత తీసుకోకుండా
కనీసం వెళ్ళి పరామర్శించిన దాఖలాలు కూడా కనిపిస్తలేవు. అంటే రాష్ట్రంలో ఈరోజు అస్తవస్త పాలన జరుగుతుంటే ఈయన అమెరికాలో ట్రిప్పులు వేస్తున్నాడు. మరి ఇవాళ అనేక డ్యాములు ఇది ఏంటి మన కాళేశ్వరం మీద అన్ని అభాండాలు వేసిన ముఖ్యమంత్రి ఇవాళ కాళేశ్వరం బ్రహ్మాండంగా నిండి విపరీతమైన రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మరి దాని మీద మళ్ళీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడతలేడు. ఈ అమెరికా లింగం యాదవ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా. లింగం ఒక్క నిమిషం. మంచిగా చెప్పారండి. అంటే వాళ్ళు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇవాళ డ్యాములు ఊలిపోతున్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవన్నీ ఎవరు కాళేశ్వరంలో కానీ ఇవాళ సుంకిశాలలో కానీ ఇవి కట్టినని ఎవరు ఆధ్వర్యంలో కట్టిరండి? అంటే వాళ్ళు ఒప్పుకున్నది కనీసం మీ నిజాయితీ మీ కేసీఆర్కో కేటీఆర్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కట్టింది ఎవరి ఆధ్వర్యంలో, ఆ కంపెనీ ఎవరికి ఇచ్చారు, ఇవాళ మీ ఆధ్వర్యంలో కదా. మీ ఆధ్వర్యంలో కట్టిన ఇవన్నీ కూడా ఇవాళ కన్స్ట్రక్షన్ అన్ని కూలిపోతున్నాయి కదా. మొదటి మేము అదే చెప్తున్నాం, మీరంతా ఈ కంపెనీలే కదా. ఇవాళ ఈ మెగా కృష్ణారెడ్డి కదా మీకు ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద మీకు డబ్బులు ఇచ్చినాయి, ఇవే కదా మీరు చేసింది. ఇవాళ ఇంకొకటి, ఇవాళ వీళ్ళ గురించి మాట్లాడుతుండండి, పరిపాలన గురించి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక ఐటీ మినిస్టర్ తోటి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ తోటి ఇవాళ తెలంగాణకు పెట్టుబడులు రావాలనేది తోటి ఇవాళ ఒక అమెరికాకు వెళ్ళడం జరిగింది, అదేవిధంగా సౌత్ కొరియాకు. ఇవాళ మీరు 10 ఏళ్ల కేసీఆర్ అయినాడని వెళ్ళిండా అండి? ఇవాళ మీరు ఇక్కడ పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిరండి? ఇదే త్రిబుల్8లో ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకురండి? ఎన్నిసార్లు ధర్నాలు చేసిరండి? ఏనాడైనా స్పందించరండి మీరు? ఇవాళ ఇక్కడే కదా ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాన్ చేసిన చరిత్ర ఎవరిదండి? ఈ కేటీఆర్ది కదా. ఏం మాట్లాడతారండి? మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అమెరికా టూర్ పోతే దాని మీద కూడా విమర్శించడం ఏందండి? ఎవరు పోయినండి? సీఎం, చీఫ్ సెక్రటరీ, మినిస్టర్లు, ఆఫీసర్లు వాళ్ళు తప్ప అండి? మీ కేటీఆర్ 10 ఏళ్లలో పోయి ఎన్ని ఉద్యోగాలు నేను అదే చెప్పిన. నీకు దమ్ముంటే ఇప్పుడే టీఆర్ఎస్ నాయకులు చెప్పమనండి, ఎక్కడ కంపెనీ పెట్టిరు, ఎక్కడ ల్యాండ్ అలొకేషన్ జరిగింది, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, మీకు దమ్ముంటే దాని గురించి చెప్పమండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఇప్పుడు ఒప్పందాలు జరిగినాయి. డెఫినెట్ కూడా మమ్మల్ని కూడా మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు 10 ఏళ్ళుగా ఏం చేసిరో చెప్పమనండి. ఎక్కడ కంపెనీ? ఇవాళ ఐటీ గురించి చెప్తారు. ఐటీ హైదరాబాద్లో కేటీఆర్ వచ్చినప్పుడు అయిందండి? ఎవరికి సరిగా అవగాహనతోటి మాట్లాడండి. ఏదో వేగంగా మాట్లాడితే ఎవరు తెలంగాణ ప్రజలు నమ్మరండి. ఐటీ వచ్చిన తర్వాత బెంగళూరు మించిపోయింది, కేటీఆర్ వచ్చిన తర్వాత వచ్చిందండి ఐటీ. ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ ఎప్పుడు ఐటీ వచ్చిందని ముందు తెలుసుకొని మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ హైదరాబాద్ కంటే బెంగళూరు చాలా దూరంలో ఉంది. శేష్ గారు ఇందాక మనం మాటల మధ్యలో ఒక దగ్గర ఆగినాము. ఈ రెండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ అండి. హైదరాబాద్ ని ఆసరాగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల ప్రభుత్వము, ఇప్పటి ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. హైదరాబాద్ ఒక్క సంవత్సరానికి హైదరాబాద్ నుండి 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.